స్టార్టింగ్ ప్యాకేజ్ ఏదైనా ఒక 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు అలా ఉంటుంది. 350 ఫోన్లు పర్ డే, 250 ఫోన్లు, 500 ఫోన్లు, 600 ఫోన్స్. మా ఆఫీస్ టెస్టర్లకు కూడా 250 ఫోన్స్ ఇస్తారు పర్ డే. 250 ఫోన్స్ అంటే తక్కువ 25,000 నుంచి 30,000 ఉంటాయి మాన్యువల్ టెస్టర్లుగా. ఐమ్ టెల్లింగ్ యూ. కెరీర్ గైడెన్స్లో ఈరోజు టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్. అసలు యూకేలో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా, అసలు వస్తే ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి ఒకసారి చూస్తే. అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇండియా నుండి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి టైర్ 2 కొనుక్కొని వర్క్ వీసాలు కొనుక్కొని కొన్ని వేల మంది వస్తారు. వర్క్ వీసా కాస్ట్ ఎంతో తెలుసా? 15 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుంది వర్క్ వీసా కాస్ట్. కొన్ని వేల మంది వర్క్ వీసాలు కొనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత పేరోల్ రన్ చేసుకుంటా, నెలకు 1,00,000-1,50,000 పేరోల్ రన్ చేసుకుంటా జాబ్ కొట్టి స్పాన్సర్షిప్ చేంజ్ చేయించుకుంటారు ఇక్కడ. సో వాళ్ళకి ఎలా వస్తున్నాయి, స్టూడెంట్స్కి ఎందుకు రావు? వాళ్ళకే వస్తుంది, స్టూడెంట్స్కి ఎందుకు రావు అసలు? ఓకే, ఇక్కడ స్టూడెంట్స్కి అసలు ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఏంటంటే, సాఫ్ట్వేర్కి సంబంధించి డేటా అనలిస్ట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే GDPR రూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మన డేటా ఎవరు కూడా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోకూడదు. 2-3 నెలల కంటే మన పర్మిషన్ లేకుండా స్టోర్ చేసుకోకూడదు. ఒకవేళ స్టోర్ చేసుకున్నా కానీ మనం తీసేయాలి ఇక్కడ. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ బాగానే ఉంటుంది. స్టార్టింగ్ ప్యాకేజ్ ఏదైనా ఒక 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు అలా ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇండియాలో మీకు 2-3 లక్షలు వస్తే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్లో. ఇక్కడ 2, 2.5, 3, 3.5 అలా వస్తుంది. ఎవరికైనా కానీ అంతే వస్తాయి సాఫ్ట్వేర్లో. ఇంకా డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ ఆన్ ఇంకేదైనా కానీ మీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డేటా అనలిస్ట్ బాగుంటుంది. దాని తర్వాత డెవాప్స్ బాగానే ఉంటుంది, డెవలపింగ్ బాగానే ఉంటుంది, జావా స్క్రిప్ట్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. టెస్టింగ్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ టెస్టింగ్లో ఆటోమేషన్ కానీ మాన్యువల్ QA కానీ. ఇక్కడ కొంతమంది మాన్యువల్ QAs ఉంటారు, మాన్యువల్ టెస్టర్స్. వాళ్ళకి 60 లక్షల ప్యాకేజ్ కూడా ఉంది. అంటే ఎందుకంటే ఇక్కడంతా అవుట్ సోర్సింగ్ ఉంటుంది. సో వర్క్ మొత్తం బయట ఇచ్చి చేయించుకుంటుంటారు. సో టెస్టింగ్ ఇక్కడే పెట్టుకుంటారు అనమాట, బయట ఇచ్చి చేయించుకుంటారు కాబట్టి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ బాగానే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు కొంచెం వర్కౌట్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ ఎలా ఉండాలంటే, సో మనం చేసేది కూడా ఏంటంటే, ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ ఇచ్చేసి, మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేయించేసి, మీకు రెజ్యూమ్ మార్కెటింగ్ చేసేసి, ఇంకా నేను అన్నీ చెప్పలేను కానీ డైరెక్ట్గా ఇండియాలో చేసే అన్నీ ఇక్కడ చేస్తారు. అందరూ సెట్ అవ్వడం కోసం ఎన్ని చేస్తారో అన్నీ చేస్తారు ఇక్కడ. అవన్నీ లోపల పోతే చాలా ఉంటాయి, బట్ అన్నీ చెప్పలేను ఇప్పుడే నేను. బట్ ఓవరాల్గా అయితే సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది ఇక్కడ. ఇండియా అంత మార్కెట్ అయితే కాదు డెఫినెట్లీ, కానీ జాబ్స్ బాగానే ఉంటాయి, వచ్చే వాళ్ళకి బాగానే వస్తుంటాయి. ప్యాకేజీలు స్టార్టింగ్ 40-45 లక్షలు, 50 లక్షలు వస్తాయి. ఒక్క కాంట్రాక్ట్ జాబ్ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు కనుక కాంట్రాక్ట్ జాబులు చేస్తే నెలకు లక్షల్లో తీయొచ్చు. తక్కువ కాంట్రాక్ట్ జాబ్ చేస్తే కనుక మీరు సాఫ్ట్వేర్లో 350 ఫోన్లు పర్ డే, 250 ఫోన్లు, 500 ఫోన్లు, 600 ఫోన్లు. మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, కొలీగు. ఆ అబ్బాయి పేరు చెప్పను కానీ నేను. ఆ అబ్బాయి డెవలపరు. 600 పౌండ్స్ ఆ అబ్బాయికి, జావా డెవలపర్ అనమాట. పర్ డే 600 పౌండ్స్ ఇచ్చారు అతనికి. సో ఇమాజిన్ ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఏంటనేది. ఇక్కడ మనకు ఫుల్ టైం రైట్స్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కాంట్రాక్ట్ జాబులు ట్రై చేయండి. కాంట్రాక్ట్ జాబులు అయితే పర్ డే 600 పౌండ్స్, 500 పౌండ్స్. ఈవెన్ టెస్టర్లకు కూడా 250 పౌండ్స్ ఇస్తారు పర్ డే. 250 పౌండ్స్ అంటే తక్కువ 25,000 నుంచి 30,000 ఉంటాయి మాన్యువల్ టెస్టర్లుగా. ఐమ్ టెల్లింగ్ యూ, మాన్యువల్ టెస్టర్కి పర్ డే 250 పౌండ్స్ నుండి 300 పౌండ్స్ కూడా ఇస్తారు. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇక్కడ బాగుంటుంది. ట్రై చేయండి, జాగ్రత్తగా సెట్ అయిపోతారు. మీకెవరికైనా దీనికి సంబంధించి గైడెన్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సాఫ్ట్వేర్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. I'll get back to you and I'll hit you with the full information. So until then, see you guys.